తెలంగాణలోని పలు ప్రాంతాలలో వానలు దంచుకొట్టాయి. హైదరాబాద్తో పాటు మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాలలో భారీగా వర్షం కురిసింది. ఇక మెదక్లో ఏకధాటిగా 3 గంటల పాటు కుండపోత వాన కురిసింది. దీంతో పట్టణం అతలాకుతలమైంది. జిల్లా కేంద్రంలో అత్యధికంగా 17.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్లన్నీ చెరువులను తలపించగా పట్టణంలోని పలువురి ఇళ్లల్లోకి నీరు చేరింది. రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. మెదక్ పట్టణం అతలాకుతలమైంది. ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, బాలికల జూనియర్ కళాశాల ప్రాంగణం వర్షపు నీటితో నిండిపోవడంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. మండలంలోని పలు గ్రామాల్లో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్లో ఉదయం ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదంగా కనిపించిన వాతావరణం మధ్యాహ్నం 3 తర్వాత మారిపోయింది. ఆకాశంలో ఒక్కసారిగా దట్టంగా మబ్బులు కమ్ముకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షం కురిసింది. హయత్ నగర్లో 11.2 సెంటీమీటర్లు, డిఫెన్స్ కాలనీ, కమాన్ వద్ద 10.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రహదారులపైకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రోడ్డుపై 4 అడుగుల ఎత్తిమేర వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఎల్బీనగర్ నుంచి మెహదీపట్నం వరకు ఉన్న ఎన్ఆర్ రింగ్ రోడ్ సహా ఇతర మార్గాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ఇక వాగు దాటుతూ ఉండగా ఓ వ్యక్తి గల్లంతైన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో జరిగింది. రాష్ట్రంలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర సమీపంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం గురువారం కూడా కొనసాగింది. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుంది. మరో ద్రోణి సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతం నుంచి జార్ఖండ్, దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదు కావచ్చని వాతావరణ శాఖ వివరించింది. ప్రస్తుత నైరుతి సీజన్లో ఇప్పటి వరకు సగటున 64.05 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 78.52% నమోదైంది. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లల్లో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. హైదరాబాద్లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, ట్రాఫిక్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.